జీఎస్టీ తగ్గింపు నిర్ణయం ద్వారా పేద సామాన్య మధ్యతరగతి ప్రజలందరికీ కూటమి ప్రభుత్వం నెలకు సుమారు 15,000 రూపాయల లబ్ధి చేకూర్చిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పేర్కొన్నారు. తగ్గించిన జీఎస్టీని సమగ్రంగా అమలు పరుస్తున్నారో లేదో తెలుసుకునే విషయమై పిఠాపురం పట్టణంలోని కూరగాయల మార్కెట్ వద్ద గల ఒక గృహోపకరణాల షాపుకు టీడీపీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ వెళ్లి పరిశీలించారు. షాపు నిర్వాహకులను అలాగే అక్కడకు వచ్చిన కొనుగోలుదారులను జీఎస్టీ తగ్గింపు అమలుపై ఆరా తీశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. డొమెస్టిక్ ఐటమ్స్ మన గ్రామాల్లో ఉపయోగపడే అన్నిటి మీద జీఎస్టీ తగ్గించడం జరిగింది. దీనివల్ల ప్రతి పేదవాడికి సుమారు ఇన్ అండ్ యావరేజీ 15,000 రూపాయల ఆదాయం ప్రభుత్వం కల్పిస్తున్నట్టు అయింది. ఈ జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ప్రతి చోట అవుతుందా లేదా అన్నదే ఒకసారి చెక్ చేయడానికి మేము రావడం జరిగింది. క్లారిటీగా ఏ ఐటెంకి ఏదైతే రూల్ ప్రకారం జిఎస్టీ పర్సెంటేజ్ తగ్గించారో దాని ప్రకారం పాత రేటు ఆఫ్టర్ జిఎస్టీ రెడ్యూస్ ఉన్న కొత్త రేట్లు కూడా షాపుల్లో పిఠాపురంలో అన్ని చోట్ల ఉన్నాయి. ప్రజలను కోరేది ఏంటంటే మీరు వస్తువు కొనేటప్పుడు ఇది వరకు మీద తగ్గాలి కదా, జిఎస్టీ పర్సెంటేజ్ ఇంత సబ్బులకి జిఎస్టీ పర్సెంటేజ్ ఉంది, షాంపూలకి జిఎస్టీ పర్సెంటేజ్ ఉంది, మరి ఇవన్నీ రెగ్యులర్గా ఇళ్లలో వాడే వస్తువులే కదా, ఇవన్నిటి మీద పిల్లలు స్కూల్ బుక్స్కి జిఎస్టీ పర్సెంటేజ్ రెడ్యూస్ చేశారు. అంచేత ప్రజలు కూడా ఒక షాప్కి వెళ్ళినప్పుడు అడగాలి. షాప్ యాజమాన్యాలు కూడా కరెక్ట్గానే చేస్తున్నారు. దీనివల్ల కొనుగోలుదారులు ఎక్కువయ్యారు. ఎందుకంటే రేటు తగ్గించడం వలన పేదవాడికి అందుబాటులోకి వెళ్తుంది. ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పేదవాడికి ఉపయోగపడే విధంగా ఈ జిఎస్టీ పర్సెంటేజ్ ఏదైతే తగ్గించారో ఇది అప్లికబుల్ అయ్యేలాగా అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తూ, అదేవిధంగా వ్యాపారస్తులు కూడా వాళ్ళు తగ్గిన జిఎస్టీ ఏదైతే ఉందో దాన్ని క్లారిటీగా దాని మీద అంటించి మరీ కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈవేళ వైనాట్ షాప్, డొమెస్టిక్ షాప్, అన్ని రకాల సదుపాయాలు ఉండే షాప్కి వేళ వచ్చి చూసాం. మరి చాలా కూటమి ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి, ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ రెడ్యూస్ చేసినందుకు ధన్యవాదాలు తెలియాలి.